నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. ఆడపిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వెల్లడించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. చేనేత అన్నకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న రాష్ట్ర చేనేత ఆప్కో శాఖ మంత్రి సవిత. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ జీఎం కన్వీనర్ జీవీఎన్ భాస్కర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఇంధన పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024పై రివ్యూ చేశారు. కొత్త పాలసీపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అతిపెద్ద కేంద్రం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆడపిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో డీవీ మేనర్ హోటల్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కోల్కతాలో జరిగిన సంఘటన భారతదేశంలో ఎక్కడా జరగకుండా ఉండే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఒక మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా మిగతా వారందరూ ఆమెకు అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. సిచ్యువేషన్స్ లో మనందరం కలవటం అనేది మన దురదృష్టం కింద భావించాలి. అయినప్పటికీ కూడా ఒక మంచి కాజ్ గురించి మనం పోరాట దృక్పథంతో వస్తున్నామా, ఉద్యమ దృక్పథంతో వస్తున్నామా, లేదు మనందరం కూడా కలిసికట్టుగా వస్తున్నామా అన్నది పక్కన పెడితే ఈరోజు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి స్త్రీ భద్రత మన బాధ్యత అనే ఒకే ఒక నినాదంతో ఈరోజు మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, నా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ముఖ్యంగా ప్రతి ప్రొఫెషన్లో ఇప్పుడు డాక్టర్స్ కానీ మిగతా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మేము సైతం ముందుకొచ్చి మా తరఫున కూడా మేము న్యాయం కోసం పోరాడతామని ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ కూడా, అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేసరికి చాలా సందర్భాల్లో ఆడవాళ్ళే ముందుకు వస్తారు, కానీ మగవాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఆడపిల్లని రక్షించుకోవాలని చెప్పి మాది కూడా బాధ్యత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పురుషులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మిగతా డాక్టర్స్, మేల్ డాక్టర్స్కి, ఫీమేల్ డాక్టర్స్కి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నామమ్మా, నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటుంది, నువ్వు వస్తే కొంచెం అందరికీ కూడా ఒక భరోసా ఉండినట్టు ఉంటుందంటే డెఫినెట్గా వస్తానమ్మా అని చెప్పి కీర్తమ్మతో నేను ఆ రోజు చెప్పడం, కీర్తమ్మ వాసవ్య పబ్లిక్ తరఫున వాళ్ళ ఆర్గనైజేషన్ పర్టికులర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంచుమించుగా 2 months నుంచి యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నేను ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో భయం అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే బాధ విన్న తర్వాత ఒక్క క్షణం భయం అనిపిస్తుంది. అంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు మీరు నమ్ముతారా, నేను ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కలకత్తాలో జరిగిన ఈ దుర్ఘటన ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కూడా చాలా ఆవేదనలో ముంచేసింది. మరి గతంలో కూడా నిర్భయ కేసు, అదేవిధంగా దిశ కేసు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాళ ఈ రోజున ఇది ఇలా పరంపరగా సాగుతూనే ఉన్నాయి అని అంటే ఈ రోజున ప్రభుత్వాల పాత్ర లేదా అనుకోవటానికి లేదు. మరి ప్రభుత్వం చట్టాలు చేసింది, నిర్భయ చట్టము, అదేవిధంగా పోక్సో చట్టం లాంటి చట్టాలను తీసుకొచ్చింది. అయితే కేవలం చట్టాలు ఒక్కటే చాలదు, ప్రతి ఒక్కరి కృషి ఉండాలి. ఈ రోజున సభ్య సమాజం తలదించుకునే విధంగా అమానవీయంగా ఈ దారుణాలు జరుగుతున్నాయి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరు కారణం అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం తగిన గౌరవం స్త్రీకి ఇస్తున్నామా లేదా? దీనిలో నిజంగా స్త్రీకి గౌరవం అనేది ఇంటి నుంచి మొదలైతే
బయటికి సమాజంలోకి రాగానే, ఒక స్కూల్ విద్య దగ్గరికి రాగానే నైతిక విలువల్ని పెంపొందిస్తూనే అక్కడ కూడా మరి ఆడబిడ్డల్ని ఎంత సెన్సిటివిటీగా, అంటే ఉమెన్ సెన్సిటివిటీ గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఇంటి దగ్గర నుంచి కానీ, స్కూల్లో నుంచి కానీ, పనిచేసే స్థలంలో కానీ వాళ్లతో సేవలు ఏదైతే అందుకుంటున్నారో, మరి రకరకాలు ఇవాళ డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఆకాశమే హద్దుగా ఆకాశంలో సగభాగం అని మనమే కలెక్టర్లు అవుతున్నాము. మరి ఇవాళ విశ్వం మీదకి వాసవ్య మహిళా మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషను, డెంటల్ అసోసియేషను, అలాగే గైనకాలజిస్ట్ అసోసియేషను, డెర్మటాలజిస్ట్ అసోసియేషను, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి, లేడీస్ లయన్స్, ఇట్లా అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి మేము ఇక్కడ ఒక ర్యాలీ చేస్తున్నాము. ఇది ఏంటంటే క్యాండిల్ లైట్ ర్యాలీ. ఒకటి, మనం కలకటాలో జరిగిన ఇన్సిడెంట్కి ఒక సంతాపంగా చెప్తూ, సాలిడారిటీ ప్రకటిస్తూ, జస్టిస్ కావాలని డిమాండ్ చేస్తూ, ప్రతి వర్క్ ప్లేస్లో కూడా ఉమెన్కి సేఫ్టీ ఉండాలి. ఎందుకంటే మనం కోవిడ్ వారియర్స్ అని చెప్పుకుని ఆ రోజు ఎంతో డాక్టర్స్ చేసిన దానికి మనం ప్రశంసించడం జరిగింది. కానీ ఆ కోవిడ్ వారియర్స్కే మనం రక్షణ కల్పించలేని స్థితిలో మన దేశం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో మనకున్న డాక్టర్లకి మనం ఎలాంటి రక్షణ ఇవ్వాలి? దాంతోపాటు మనకి స్త్రీలు పనిచేస్తూ ఉన్నారు. చాలామంది స్త్రీలు పనిచేస్తే మన దేశంలో జీడిపి పెరుగుతుంది. అలాగే ఈసారి బడ్జెట్లో మహిళల ఉద్యోగాలకి వాటికి పెద్దపీట వేశారు. చేనేత అన్నకు పూర్వ వైభవం తెచ్చేందుకే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి సవిత వెల్లడించారు. జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమం ముగింపు సభ పటమట మేరీ స్టెల్లా స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 14 రోజుల వస్త్ర ప్రదర్శన కార్యక్రమంలో సుమారు 2 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందన్నారు. స్టాల్స్ యజమానులకు అన్ని రకాలైన వసతులను ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులు వారి అమ్మకాలు వారే అమ్ముకునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో వారు ఆశించిన విధంగా వ్యాపారాలు జరిగాయన్నారు. చేనేతల దినం సందర్భంగా ఇక్కడ చేనేతలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. 7వ తారీఖున ఈరోజు 14 రోజులు పూర్తి అయిపోయింది. ఈరోజు చివరి రోజున ఇక్కడ ఫ్యాషన్ డిజైన్ కూడా ఏర్పాటు చేశాం. చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఇక్కడ చేనేత కార్మికులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఇక్కడ ఓపెన్ చేయటం, ఆ ఓపెన్లో మేడం భువనమ్మ గారికి ఇక్కడ చీరలు కొనటం, నిజంగా వాళ్ళలో చాలా నూతన ఉత్సాహం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాగానే మేడం చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు చేనేతలకు. ఎందుకంటే అక్కడ మేము మార్కెటింగ్ చేసుకునే చాలా ఇబ్బంది పడుతున్నాం. గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ రావడం వల్ల బాగా సేల్స్ అయ్యాయి. ఒక రోజుకి సుమారుగా 17 లక్షల నుంచి 20 లక్షల టర్న్ ఓవర్ కూడా జరిగింది. ఈ 14 రోజుల్లో సుమారుగా 2 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కూడా జరిగింది. చేనేతలు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసాము. ఒక పక్క వాళ్లకు ఉచిత కరెంటు, అదేవిధంగా ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రజలు కూడా నేను అందరికీ తెలియజేసేది కూడా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేనేతలు గుర్తించి ఆ చేనేతలు తయారు చేసిన వస్త్రాలు కూడా మీరు కొనడం చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు కూడా ధరించవలసిందిగా కూడా తెలియజేస్తాం. మరికొన్ని చోట్ల ఎక్కడైతే చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఇలాగే ఎగ్జిబిషన్స్ మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇలాగా జరిగింది. చాలా హ్యాపీగా వాళ్ళైతే బాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మధ్యలో దళారులు లేరు. డైరెక్ట్గా మేము తయారు చేసిన చీరలు మేమే ఇక్కడ అమ్ముకున్నాం. బాగా మార్కెటింగ్ జరిగింది. అందుకే వాళ్ళే ఉత్సాహంగా మరి కొన్ని చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయండి అని కూడా అడిగారు. ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ జీఎం జీవీఎన్ భాస్కర్ రావు వెల్లడించారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలతో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ జీవీఎన్ భాస్కర్ రావు మాట్లాడుతూ సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం
పీఎం విశ్వకర్మ పథకానికి 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. నా పేరు సివిఎన్ భాస్కర్రావు, జనరల్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బిసి కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారి అడ్వైజ్ ప్రకారంగా మేము ఈరోజు ఇక్కడ పిఎం విశ్వకర్మ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరు బ్యాంకర్స్ని ఇన్వైట్ చేశాము, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. ఇక్కడ మేము పిఎం విశ్వకర్మ లబ్ధిదారులు ఎవరైతే ఫ్యూచర్ లబ్ధిదారులని అందరినీ ఒక 600 మందిని వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అవగాహన సదస్సు క్రియేట్ చేశాము. ఇందులో ఈ స్కీమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 23 స్టార్ట్ అయింది. కానీ ఇంతవరకు లింకేజ్, బ్యాంక్ లింకేజ్ అనేది ఇంకా స్పీడప్ అవ్వలేదు. ఆ విధంగా ఈ రోజున అందరికీ అవగాహన కలిగించడానికి ఈ సదస్సు వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. పిఎం విశ్వకర్మ ప్రకారంగా మన చేతి వృత్తులు, వివిధ రకాల కళలు, 18 వృత్తుల్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రతిరోజు 500 స్టైఫండ్ ఇస్తారండి. తర్వాత అది పూర్తయిన తర్వాత వాళ్ళ వృత్తులకి అనుగుణంగా 15,000 రూపాయల వరకు వాళ్ళ ఇంప్లిమెంట్స్ టూల్ కిట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు వ్యాపారాభివృద్ధి కోసం బ్యాంకర్ల నుంచి ₹1,00,000 వరకు ఫస్ట్ ట్రాంచ్లో రుణం సదుపాయం ఉంటుంది. అది 18 నెలల్లో కట్టేసేయాలి. దాని తర్వాత మళ్ళీ 2 లక్షల వరకు వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో వాళ్ళ యొక్క ఏదైతే వృత్తి ఉందో దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎట్లా బ్రాండింగ్. పిఆర్ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయండి అంటూ విద్యార్థి నాయకులు, వైద్య విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విదేశాల్లో చదివే ఎంబీబీఎస్ విద్యార్థులు ఆఫ్లైన్ తరగతులకు హాజరై పరీక్షలు ఉత్తీర్ణులైతే ఏడాది పాటు ఆఫ్లైన్లో తరగతులకు వెళ్లి ఆన్లైన్లో వార్షిక పరీక్షలు రాసిన వారు 2 ఏళ్ల పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేయాలంటూ ఈ ఏడాది జూన్ 9వ తేదీన ఎన్ఎంసీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆఫ్లైన్ విధానంలో కోర్సు పూర్తి చేసిన తమను 2 ఏళ్ల పాటు ఇంటర్న్షిప్ చేయాలంటున్నారంటూ ఈ సందర్భంగా విద్యార్థులు వాపోయారు. అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసి ఇండియా వచ్చిన తర్వాత లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుంది ఒకటి, అది క్లియర్ చేసిన తర్వాత ఇండియాలో ఇంటర్న్షిప్ 1 ఇయర్ చేయాలని ఉంటుంది మ్యాండేటరీగా. అది మేము డిసెంబర్ 20, 2022లో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసాం. తర్వాత జూన్లో మాకు 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయమని చెప్పి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది. దానికి అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఎన్ఎంసీ అనేది నోటీస్ రిలీజ్ చేసింది. ఎప్పుడు మే 9th ఎవరైతే ఫైనల్ ఇయర్, అంటే కోవిడ్ కారణంగా యాక్చువల్లీ ఇండియా అనే కాదు ప్రపంచం మొత్తం ఆన్లైన్ జరిగింది, మా ఒక్కరిగా ఏం జరగలేదు కదా. అప్పుడు ఎన్ఎంసీ అనేది ఒక నోటీస్ రిలీజ్ చేసింది మే 9th. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఆన్లైన్ చేశారో వాళ్ళకి 2 ఇయర్స్ ఇవ్వండి, ఫైనల్ ఇయర్ ఆఫ్లైన్ చేస్తే వాళ్ళకి 1 ఇయర్ ఇవ్వండి అని చెప్పి. అది ఇన్ని మంత్స్ చేయాలి, అన్ని మంత్స్ చేయాలి అని ఎక్కడ ఏం మెన్షన్ ఏం చేయలేదు. క్లాసెస్ని ఎవరైతే ఆన్లైన్ చేశారో ముందు సంవత్సరం ఆ క్లాసెస్ని ఫైనల్ ఇయర్లో కాంపెన్సేషన్ చేయాలని చెప్పింది ఎన్ఎంసీ. దాని ప్రకారమే ఫుల్గా వెరిఫై చేసి 2 రోజులు, మే 17, మే 18 ఈ 2 రోజులు వెరిఫై చేసి మాకు 1 ఇయర్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఎంసీ మళ్ళీ నోటీస్ రిలీజ్ చేసింది. ఎప్పుడు 19వ తారీఖున కాంపెన్సేషన్ లెటర్స్ ఉండి ఫైనల్ ఇయర్ ఆఫ్లైన్ చేస్తే వాళ్ళకి పిఆర్ అనేది ఇష్యూ చేయండి, కాంపెన్సేషన్ లేకపోయినా ఫైనల్ ఇయర్ ఆన్లైన్ అయినా వాళ్ళకి 2 ఇయర్స్ మ్యాండేటరీ అని చెప్పి మళ్ళీ 19వ తారీఖున రిలీజ్ చేసింది. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, లీగల్గానే ఉన్నాయి. మళ్ళీ అదర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ లైక్ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎన్ఎంసీ ఉన్న క్వశ్చన్ చేసేది ఒకటే, కౌన్సిల్ ఎప్పుడు ఫామ్ అయింది? కౌన్సిల్ 2 వారాలకు ఫామ్ అవుద్ది అంటారు, 3 వారాలకు అంటారు. ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? మాకు ఇంటర్న్షిప్ అయ్యి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అన్ఎంప్లాయిడ్గా ఎవరు ఉంటారు? ఏ డాక్టర్ ఉంటారు? అది ఎవరికి? మేము ఏం చేయాలి? అన్ఎంప్లాయిడ్గా ఇంట్లో కూర్చోాలా? ఇంకెప్పుడు వస్తుంది పిఆర్ గురించి క్వశ్చన్ చేస్తే రకరకాలవన్నీ చెప్తున్నారు. చైర్మన్ రావాలి అంటున్నారు, గవర్నమెంట్ని అడిగితే టైం పడుతుంది, ఎమర్జెన్సీలో పెట్టాము అంటున్నారు. అసలు ఎవరిని క్వశ్చన్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే మేము హోమ్ బౌండ్ అయిపోలా, మాకు ఇంకా లైఫ్ లేదా? మాకంటూ నీట్ పీజీ అన్నది రాసుకునేది లేదా? పిఆర్ రాకపోతే మా లైఫ్ ఏంటి అన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే 1 ఇయర్ అలాట్ చేసి మళ్ళీ ఆ 1 ఇయర్ వాళ్ళనే మళ్ళీ క్వశ్చన్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ అసైన్ చేసి 1 ఇయర్ అసైన్ చేసి మళ్ళీ మమ్మల్ని 2 ఇయర్స్కి వెళ్ళమంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అట్ ది సేమ్ పాయింట్ ఏంటంటే 1 ఇయర్ ఇచ్చాక మళ్ళీ ఇప్పుడు
కౌన్సిల్ ఫామ్ అవ్వాలి, ఇది ఫామ్ అవ్వాలి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరికైతే అన్ని పిఆర్స్ అనేవి ఐఎంజీస్కి అందరికీ ఇష్యూ చేస్తున్నారు. అంటే మాకు ఇష్యూ చేయడానికి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. యాక్చువల్గా ఇదంతా ఇంజస్టిస్గానే ఉంది. ఇంతకు మించి వెయిట్ చేసే ఓపిక అయితే మాకు లేదు, ఉండదలుచుకోలేదు కదా. ఏదైనా ఈరోజే అయ్యేటట్టు చూస్తున్నాం. ఈరోజు అయ్యేదాకా మేము ఇక్కడ నుంచి కదిలేదు. ఈరోజు అవని, రేపు అవని, ఎల్లుండి అవని మాకు అనేది. జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడడం లేదని చెప్పేసి ప్రధానంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులు వాళ్ళ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని 3 నెలలు గడుస్తున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సరైంది కాదు. ఈ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు మరి విదేశాల్లోకి వెళ్ళి 4 సంవత్సరాలు వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వచ్చి ఇక్కడికి ఇంటర్న్షిప్ పేరుతో 1 ఇయర్ పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 26 జిల్లాల్లో విద్యార్థులు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంటర్న్షిప్ పూర్తయినా 3 నెలలు అవుతున్నా ఇంతవరకు వాళ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా, మంజూరు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదు. రాష్ట్ర కోశాధికారి ఈరోజు వైద్య విద్యార్థులు ఎవరైతే విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకొని ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళు చదివినటువంటి చదువుకి గుర్తింపు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చే మాకు న్యాయం కావాలని చెప్పి విజయవాడ నగర ఒడ్డు ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందర ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనికి ఏఐఎస్ఎఫ్గా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా సంపూర్ణటువంటి మద్దతు తెలియజేస్తూ ప్రధానంగా విద్యార్థుల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ప్రభుత్వాలు మారినా, ఈ ప్రభుత్వం అధికారంగా ఉందో అధికారంలో లేదో, ప్రభుత్వాలు మారినా ఎవరితో మాకు సంబంధం లేదు. మేము ఏఐఎస్ఎఫ్గా ఒకటే వైద్య విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిన్నలా మొన్న ఏర్పడింది, అంతే మాకు సమయం విజయవాడ నగరంలో సీతారాం చిత్ర యూనిట్ సందడి చేసింది. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలో చిత్ర దర్శకుడు నాగా శశిధర్ రెడ్డి చెప్పిన కథ విని వెంటనే హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. కేవలం 1.5 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. 4 నిర్మాతలు ఈ చిత్రాన్ని అందమైన ప్రేమ కావ్యంగా మలిచారన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. అడగగానే ఒప్పుకొని అందరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ ప్రెస్ మీట్కి గల కారణం కర్నూలు వాళ్ళం. బేసికలీ మాదంతా కర్నూలు అండి. నేను కానీ మా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ అందరూ బేసికలీ ఫ్రమ్ రాయలసీమ. మేమంతా కర్నూలు నుంచి వచ్చాము. సో చిన్నప్పటి నుంచి సినిమాలు తీయాలా, సినిమా మీద ఉన్న ప్యాషన్ కానీ, సినిమాకి ఇండస్ట్రీకి ఎలా అన్నా వెళ్ళాలి, సినిమాలు తీయాలి అన్న చిన్నప్పటి నుంచి కోరిక మా అందరిలో ఉంది ఇండివిజువల్స్. మేమంతా ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసామండి. సో సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఆ షార్ట్ ఫిలిం తీసిన టీం మొత్తం కలిసి ఇంకా షార్ట్ ఫిలిమ్స్కి టైం కాదు, ఇది ఒక పెద్ద ఫిలిమ్స్ తీయాలని చెప్పి మేమంతా డిసైడ్ అయ్యి సో సెల్ఫ్ బడ్జెట్ క్రౌడ్ ఫండింగ్ అనుకొని తక్కువ బడ్జెట్లో సినిమా ఒకటి కంప్లీట్ చేద్దామని ఉన్న స్క్రిప్ట్స్లలో ఒక ద బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని తక్కువ బడ్జెట్లో తక్కువ టైం స్పాన్లో కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేసిన ప్రాజెక్టే ఇది సీతారాం చిత్రాలు అండి. ఈ సీతారాం చిత్రాలు August 30th నియర్ బై థియేటర్స్లో రాబోతుంది. ప్రేక్షకులందరూ చూసి మా సినిమాని తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సినిమా 2 years కష్టం అండి. నాలాంటి బేసిక్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమా కంప్లీట్ చేశాను. సో అందరికీ ఉంటుంది చిన్నప్పుడు ఖచ్చితంగా సినిమాలు తీయాలని చెప్పి. కాకపోతే సినిమా తీయాలంటే ఎంకరేజ్మెంట్ చాలా చోట్ల దొరకదు. సో అది చాలా కష్టం. సో దానికి నిలబడాలి అంటే మన కాళ్ళ మీద మనం ఫస్ట్ నిలబడాలి. సో అలా నిలబడే అందరం ఇప్పుడు ఈ స్టేజ్కి ముందరికి రావడం జరిగింది. నాగా శశిధర్ రెడ్డి, రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఫస్ట్ బ్యానర్లో మా ఫస్ట్ సినిమా వచ్చేసి సీతారాం చిత్రాలు. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అండ్ టీ సెల్లర్స్ వీళ్ళ మీద నడిచే కథ అనమాట. సో ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన VCR క్యాసెట్లు ఉండేవి ఒకప్పుడు. సో అది కన్వర్ట్ చేస్తూ ప్రజెంట్ జనరేషన్కి చూపించాలనేది మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో హీరో క్యారెక్టర్ టీ సెల్లర్ నుంచి అక్కడికి ఎలా చేంజ్ అయ్యాడు అనేది మెయిన్ పాయింట్ సినిమాలో.
అండ్ లవ్ స్టోరీ ఉంటుంది ఇందులో. అండ్ ఇంకొకటి మోటివేషనల్. ఈ రోజుల్లో మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం, మనం స్టేటస్లో మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటాం. సో అలా మోటివేషన్ చూస్తూ ఇన్స్పైర్ అయిన కుర్రోడు, టీ అమ్ముకునే కుర్రోడు ఒక పెద్ద స్టేజ్కి ఎలా ఎదిగాడు. సింపుల్గా చెప్పాలంటే స్టార్టప్, మనం చాలా టీ స్టాల్లో ఫ్రాంచైజీలో ఎలాగైతే మోడల్స్లో డెవలప్ అవుతుంటారో ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా అలా డెవలప్ అవుతూ వెళ్తుంది అనమాట, చిన్న స్టేజ్ నుంచి పైకి. అండ్ సీతారాం చిత్రాలు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ద మెయిన్ ట్విస్ట్ సీతారాం ఎవరు అనేది కూడా సినిమాలో చాలా సస్పెన్స్గా ఉంటుంది. అండ్ August 30 ఈ సినిమా రిలీజ్ కాబోతుంది నియర్ థియేటర్స్లో. సీతారాం చిత్రాలు మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు మా దగ్గర ఫండింగ్ లేదు, ఏం లేదు. సో ఒక 4-5 మెంబర్స్ ప్రొడ్యూసర్స్ ఏకమై ఒక క్రౌడ్ ఫండింగ్గా ఒక చిన్న బడ్జెట్తో ఈ సినిమాని తీసాము. హీరో కానీ ఏ ఒక్క రూపాయి తీసుకోలేదు రెమ్యునరేషన్. ఈవెన్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడి చేశాడు. ఈవెన్ డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో అందరు కలిసి చాలా కష్టపడి చేశారు. ఈవెన్ డిఓపి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. అలానే మీరు కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ ఉంటారని చెప్పి మీ మీడియా వాళ్ళు కూడా సో మేము ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ విజయవాడ, మా అందరికి ఇంత సపోర్ట్ ఇస్తున్నాం. మరణించిన ఏకలవ్య టీచర్ల కుటుంబాలకు 15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగం ప్రకటించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. సాలూరు నియోజకవర్గం పాచిపేట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన 2 ఉపాధ్యాయులు వాగు దాటుతూ మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల ఆర్థిక సాయం, ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగిందంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 3 రోజుల క్రితం సాలూరు నియోజకవర్గం పాచిపేట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన మహేష్, ఆర్తి అనే ఉపాధ్యాయులు వాగు దాటుతూ దురదృష్టవశాత్తు మృతి చెందడం జరిగిందన్నారు. ఒక 1.5 మంత్ అయింది. మొన్న రీసెంట్గా ఏకలవ్య పాఠశాలలో ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులిద్దరూ మహేష్, ఆర్తి, వాళ్ళిద్దరూ వాగు దాటుతుండగా, అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు తెలుగు రాకపోవడం వల్లనే పాపం వాళ్ళకి ప్రమాదం జరిగింది. వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళకి పంజాబీ వల్ల అటువైపున్న రైతులు దిక్కండి వాగు వచ్చేస్తుంది. అంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే మీ అందరికీ కొంచెం ఐడియా లేకపోవచ్చు, వర్షం పడితే మన దగ్గర మాకు వర్షం పడవసరం లేదు, కొండల మీద వర్షం పడినా వాగులు పొంగుతాయి. కానీ అది హాఫ్ అన్ అవరే ఉంటుంది, అది హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాని మట్టుగా తగ్గిపోతుంది. ఇది యాక్చువల్గా మా దగ్గర చాలా వరకు వాగులు అలాగే ఉంటాయి ఎస్టీ ఏరియాలో. అది కొండల మీద వర్షం పడగానే ఆ వాగు వచ్చేటప్పుడు ముందుగా ఒక 5 మినిట్స్ ముందు కొంచెం రెడ్ కలర్లో వాటర్ వస్తుంది. అంటే కెలకలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏరు వస్తుంది అని అర్థం. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగిపోతారు, ఖచ్చితంగా అటువైపు వెళ్ళరు. హాఫ్ అన్ అవర్ బయట ఇక్కడ ఉండిపోయి హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తుంటారు. కానీ పాపం వాళ్ళకి తెలియకపోవడం వల్ల అటువైపు రైతులు చెప్తున్నారు వద్దు వెళ్ళకండి అని. కానీ వాళ్ళకి అర్థం కాకుండా బండి దించేశారు. ప్రమాదవశాత్తు కొట్టుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళని నైటు ఆ అమ్మాయి ఆర్తి బాడీ దొరికింది, ఆ మార్నింగ్ మహేష్ బాడీ దొరికింది. ఆ ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి గారు ఫ్లైట్లో పంపించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇద్దరు బాడీస్ కూడా, అంటే బాడీస్ అన్నానికి కూడా మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 26-29 ఇయర్స్ ఇద్దరు కూడా అన్మ్యారీడ్. అయితే ఆ తల్లిదండ్రులను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అయితే ఆ ఇద్దరిని ఫ్లైలో మొత్తం ఎయిర్లో నుంచే తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో మళ్ళీ అక్కడ కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేసి ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి అంబులెన్స్లో వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి విడిచిపెట్టాం. అయితే ఆ కుటుంబానికి నిజంగా చాలా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని గుడివాడ రూరల్ మండలంలో విక్రయానికి సిద్ధం చేసిన 6.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ బాలుణ్ణి అదుపులోకి తీసుకోగా 2 యువకులు పరారయ్యారు. గుడివాడ రూరల్ సిఐ SLR సోమేశ్వరరావు స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో వివరాలు విలేకరులకు వెల్లడించారు. గుడివాడ మండలం దొండపాడు శివార్లలోని శ్రీకాళహస్తీశ్వర కాలనీ BSNL సెల్ టవర్ ప్రాంతంలో ముళ్ల తుప్పల్లో కొందరు వ్యక్తులు పోగయ్యారని అందిన సమాచారం మేరకు ఎస్ఐ చంటిబాబు సిబ్బందితో దాడి చేసి గంజాయితో ఉన్న గుడివాడ ద్రోణాదుల వారి వీధికి చెందిన బాలుడిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాలుడి వెంట వచ్చిన యువకులు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.
ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఆర్ గంగాధర ఆదేశాల మేరకు గుడివాడ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారైన మహబూబ్ సుబానీ గారి డిఎస్పీ గారి మరియు సిసిఎస్ డిఎస్పీ గారైన ఏ సుభాష్ గారి ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ సిఐ అయిన ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు నేను, అలాగే సిసిఎస్ సిఐ గారైన రమణమ్మ గారి మేడం గారి పర్యవేక్షణలో చంటిబాబు ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దొండపాడు రోడ్లో ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర ఒక వ్యక్తి చైల్డ్ కాన్ఫ్లిక్ట్ల మైనర్, అలాగే మన తహసీల్దార్ గారు ఒక వ్యక్తిని అదుపులో తీసుకుని అక్కడ ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. అతను కాకుండా అతని దగ్గర నుంచి 6 కేజీల 300 గ్రాములు గంజా సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. దీంట్లో ఏదైతే జూనియర్ కాన్ఫ్లిక్ట్లా ఉన్నాడో, చైల్డ్ కాన్ఫ్లిక్ట్లా ఉన్నాడో అతన్ని మనం కోర్టుకి సరెండర్ చేస్తున్నాం. నేను వచ్చి సుమారు 8 నెలలైంది. క్రైమ్కు వింగ్ చూస్తూ ఉంటాను నేను ప్రతి విషయంలోనూ కూడా. ఎందుకంటే ముద్దాయిల నేరస్తుల్ని తప్పించుకోకూడదనే దృక్పథంతో ఎస్పీ గారైన సారు కృష్ణా జిల్లా ఎస్పీ గారు, అలాగే ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు, మా క్రైమ్ డిఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మీ టీము చాలా నిఘా పెట్టి ఈ యొక్క గాంజా మీద ఎక్కువగా మా యొక్క నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కువ సెల్ ఫోన్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అలాగే ఇళ్లలో జరిగేవి, వీటికన్నా యువత మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం. దేనికోసం అంటే భావిభావత పరువులుగా ఉండి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క గాంజా అన్ని విషయాలను కూడా అది చాలా ప్రమాదకరం. కాబట్టి అమ్మినా, తరలించినా, కొన్నా, వాళ్ళెవరో ఉపయోగించినా వీటన్నిటి మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. అలాగే స్టూడెంట్స్ కూడా కాలేజెస్కి వెళ్ళి మేము అవేర్నెస్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే సమాచారము ఇచ్చిన వారి యొక్క పేర్లు కూడా మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. వచ్చే నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎం బబితా వెల్లడించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన పోషకులు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన పోషకులు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్ ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటూ ఆమె తెలియజేశారు. మేము కమ్యూనికేట్ చేద్దాం అనుకునేది ఏంటంటే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ నాల్సా కానీ, ఎస్ఎల్ఎస్ఏ కానీ, డిఎల్ఎస్ఎస్ కానీ, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తాలూకులో ఉండేవి ఎంఎల్ఎస్ఎస్ కానీ, మేమందరూ కామన్గా చేసే కార్యక్రమం ఏంటంటే ఉచితంగా న్యాయం ఏర్పాటు చేయడం. అంటే ఉచిత న్యాయ సలహా ఇవ్వడం కానీ, ఒక వకీల్ని ఉచితంగా వాళ్ళు ఏ ఫీజు కట్టలేని అతి బీదవారు ఉంటారు కదండి, ఆర్టికల్ 39A ప్రకారం ఎవరైతే చాలా బేదగా ఫైనాన్షియల్ పొజిషన్లోని ఒక కోర్టు ఫీజు కానీ, కోర్టు తాలూకా ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసుకునే విధంగా లేని వారికి మేము ఉచితంగా న్యాయ సలహా ఇవ్వగలము. నెక్స్ట్ అన్ని స్టేజ్ల్లోని నెక్స్ట్ ఏమో అడ్వకేట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ చేస్తాం. ప్లస్ లీగల్ సర్వీసెస్ కూడా చేస్తామండి. ఏ విధంగా అంటే ఇప్పుడు సెక్షన్ 12 ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఉమెన్ కానీ, చైల్డ్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి ఏ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండక్కర్లేదు. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మళ్ళీ కస్టడీలో ఉండే పిల్లలకు కానీ, వర్క్ మెన్స్ కానీ, డిజాస్టర్స్లో కానీ, ఫెమెన్స్లో కానీ ఇరుక్కున్న వారికి కానీ ఇలా డిఫరెంట్ విక్టిమ్స్కి అందరికీ ఉచితంగా న్యాయ సలహా కానీ, వకీల్ని కానీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అది మెయిన్ క్రైటీరియా. మరి లెస్ దెన్ 3 lakhs ఇన్కమ్ పర్ యానం ఉన్న వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు ఇప్పుడు చూస్తున్నారు కదండి, డిఫరెంట్ హాస్టల్స్ ఉంటాయి, హోమ్స్ ఉంటున్నాయి, గురుకుల పాఠశాలలు ఉంటాయి. అక్టోబర్ 2వ తేదీన వికసిత్ ఏపీ @2047 విజన్ డాక్యుమెంటరీ ప్రారంభం అవుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.
అక్టోబర్ 2వ తేదీన వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను లాంఛనంగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ @2047 ప్రణాళిక రూపకల్పనపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. నేడు రేపు పార్టీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశాల రీత్యా ఇతరులు కలిసేందుకు అవకాశం లేదని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. దీనివల్ల వైఎస్ జగన్ ఇతరులను కలిసేందుకు సమయం ఉండదంటూ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కోరడం జరిగింది. ప్రాజెక్టుల పేర్లు మార్చడం తప్ప ఏం చేశావంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు, నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు. ఆ ప్రాజెక్టుల పేర్లు ఇప్పుడు ఎందుకు మార్చారో, ఆ పని తప్ప ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా? సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సోమశిల ప్రాజెక్టు ఆద్యుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఏనాడైనా సమగ్ర సోమశిల గురించి ఆలోచించారా? ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అంటూ చంద్రబాబుకు చురకలంటించారు. ఒక విధంగా చెప్పాలి అంటే 2014 నుంచి 2019 వరకు ఆ 44,000 క్యూసెక్లు అదనంగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని మీరు దాని మీద దృష్టి పెట్టకుండా, కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా, ఇంకా చెప్పాలి అంటే నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు బానకచర్ల దగ్గర నుంచి కుందు నదికి 3,000 ఉంటే 11,000కు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కూడా అమలు కాలేదు. బహుశా ఈరోజు మీరు నిన్న వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే పనులు చేస్తామన్నాం. సంతోషం, పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఈరోజు అదనంగా మరొక 11,000 క్యూసెక్లు నీరు తరలించాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు దాన్ని వైడనింగ్ కూడా ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు మీరు సోమశిల రిపేర్ల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వం అంతా ఏది పట్టించుకోలేదు, అంతా మీరే పట్టించుకున్నామని చెప్పి సోమశిలకు సంబంధించి దానికన్నా ముందు తెలుసుకోవాల్సింది, ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దృష్టి పెట్టలేదు. ఆ విధంగా పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే ఈరోజు సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదు అని మంత్రి నిమ్మల వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో వెలుగొండ ప్రాజెక్టు R&R కోసం 5 రూపాయలు కూడా ఖర్చు చేయని జగన్ ప్రాజెక్టులో టన్నెల్స్ తో పాటుగా హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి అవ్వకుండానే ప్రాజెక్టు ప్రారంభించి ప్రజలను మోసం చేశారంటూ ఎద్దేవా చేశారు. టన్నెల్స్ లో లైనింగ్ పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీరు ఇవ్వడం సాధ్యం కాదనే ఇంగిత జ్ఞానం కూడా జగన్ కు లేదన్నారు. 2వ టన్నెల్లో తవ్విన 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నెల్ చివరి భాగాన పోశారని, ఈ మట్టిని తొలగించకుండా నీరు వదలడం ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ, ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే, ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికాపురంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో,
అంటే ఈ వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్ళు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రెండవది మొదటి టన్నెల్కి సంబంధించి వెలుగొండకు సంబంధించి మొదటి టన్నెల్కి సంబంధించి 500 మీటర్లు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. ఆడపిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వెల్లడించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. చేనేత అన్నకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న రాష్ట్ర చేనేత ఆప్కో శాఖ మంత్రి సవిత. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ జీఎం కన్వీనర్ జీవీఎన్ భాస్కర్ రావు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.